స్వామీజీ అయితే ఇక్కడ అమ్మవారు వెలువడం గానీ, పుణ్యక్షేత్రం కావడం గానీ అందరికీ సంతోషకరమైన విషయమే. అయితే హ్మ్. ఇది భక్తుల తాకిడి ఎక్కువవుతుంది రోజు రోజుకు. హ్మ్. సో, దానికేమన్నా ఏర్పాట్లు చేస్తున్నారా? లేదు అంటే ఇప్పుడు గుడి నిర్మాణం ఎప్పుడు అంటే దానికేమన్నా ప్రణాళిక సిద్ధం చేశారా? అంటే ఏమన్నా మంచి రోజులేమన్నా చూశారా? అయితే మనకు ప్రస్తుతం ఏంటే అమ్మవారిని విగ్రహాన్ని తీసినటువంటి రోజునే వెంటనే ఇక్కడ మాకు కమిటీ ఉంది. విజయదుర్గ సేవా సమితి అని 16 ఓకే. సంవత్సరాల నుంచి మేము అమ్మవారి నవరాత్రులు ఘనంగా జరుపుతాం ములకల్లో. ఓకే. కాబట్టి మా గ్రామంలో ఈ అమ్మవారు వెళ్ళడం, అది దుర్గామాత కావడం మా అందరి అదృష్టం కాదు, యావత్ భారతదేశంలో ఉన్నటువంటి నా హిందూ బంధువులందరూ అదృష్టంగా భావిస్తున్నాను. ఖచ్చితంగా. ఎందుకంటే ఎక్కడ ఉన్న తల్లి మాకు అయ్యో ఈ తల్లే ఆ తల్లే గొప్పదనేటువంటి అవునవును. భావనలు ఏం లేవండి. అయితే ఆ భావనతో ఏం చేసామంటే ఆ తల్లికి వెంటనే మేము విజయదుర్గ అనేటువంటి నామకరణాన్ని చేసాం. ఓకే. ఆ మహానుభావులు వెళ్ళేటువంటి క్రమంలో ఏం చెప్పారంటే కృష్ణా నది ఒడ్డున మనకు ఆ దుర్గమ్మ, గోదావరి నది ఒడ్డున ఈ దుర్గమ్మ, ఇది ఒక మహాపుణ్యక్షేత్రంగా ఆ దుర్గమ్మ లాగానే ఇది కాబోతుంది అనేటువంటి ఒక మాట చెప్పడం మాకు సంతోషకరం అనిపించేది. హ్మ్. అసలు మేము ఎవరం కూడా ఊహించలేదు. ఎందుకోసం అంటే మొదటి రోజే ఒక 3000 మంది వచ్చారు అమ్మవారిని తీసేటువంటి సందర్భంలో. రోజు రోజుకు దాదాపు కొన్ని వేల పైనే భక్తులు అమ్మవారిని దర్శించుకుంటారు. ఈ క్రమంలో ఏం చేస్తామంటే రెండవ రోజు నుంచే ఇక్కడ మొత్తం మా దగ్గర ఉన్నటువంటి కమిటీకి సంబంధించినటువంటి కొంచెం ధనం ఉండే. ఓకే. ఆ ధనంతోనే మేము ఏం చేస్తామంటే భక్తులు ఎవరిని కూడా అడగలేదు ఇంతవరకు. ఓకే. ఆ ధనంతోనే మేము ఇక్కడ ఉన్నటువంటి ఈ పందిర్లు కానీ, వాళ్ళకు వచ్చేటువంటి భక్తులకు నీటి సౌకర్యం కానీ ఇబ్బంది కలగకుండా నిత్య ప్రసాద వితరణ కూడా భక్తుల యొక్క సహకారంతోని వాళ్ళు ఇచ్చినటువంటి మరి ధనంతోని కానీ, వస్తువులతో కానీ నిత్య ప్రసాద వితరణ అనేటువంటి జరుపుతూ ఉన్నాం. అదేవిధంగా ఏంటంటే అమ్మవారిని పెట్టినటువంటి 3వ రోజు నుంచి కూడా ఒక 9 రోజుల వరకు కూడా ఈ దక్షిత డెవలపర్స్ వాళ్ళు అన్నదానం కార్యక్రమం కూడా నిర్వహించారు, దంపతులు ఇద్దరు కూడా. ఆ తర్వాత కూడా మిగతా వాళ్ళు కూడా చాలా మంది వస్తూ అన్నదాన కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఇక్కడికి వచ్చేటువంటి భక్తులకు మేము సౌకర్యాలు కల్పించేటువంటి విషయంలో కూడా ఏమాత్రం కూడా మేము తగ్గట్లేదు. ఎందుకంటే ఇక్కడ అమ్మవారు వెలిసాది అనేటువంటి భక్తితో వస్తున్నాం. కాబట్టి ఆ భక్తిని, అమ్మవారి పైన ఉన్నటువంటి నమ్మకాన్ని కాపాడడానికి మేము మా వంతుగా సాయశక్తులు కూడా వాళ్ళకి సౌకర్యాలను ఏర్పాటు చేస్తున్నాం. రెండవ విషయం ఏంటంటే ఇక్కడ ఎటువంటి డబ్బులు కానీ, టోకెన్స్ కానీ, టికెట్స్ కానీ అటువంటి ఏమీ లేదు. ఇక్కడ విఐపి ప్రత్యేక దర్శనాలు కూడా ఏమీ పెట్టలేదు. ఎందుకంటే అందరూ సమానమే అనేటువంటి భావనతోని మేము ముందుకెళ్తున్నాం. అందరికీ సర్వదర్శనం అనేటువంటిది కల్పిస్తూ ఉన్నాం ఇక్కడ మేము. అయితే దేవాలయ నిర్మాణం విషయంకి వచ్చేసరికి ఇప్పుడు మనకు మూఢం ఉంది కదా. కాబట్టి ఈ మూఢం అయిన తర్వాత ఫిబ్రవరి నెలల్లో లాస్ట్ వీక్లో కానీ లేదా మార్చిలో కానీ అమ్మవారి యొక్క దేవాలయ నిర్మాణానికి శంకుస్థాపన కార్యక్రమం అనేటువంటిది భక్తులందరి యొక్క సహకారంతో చేసి మనకు పూర్తిగా అమ్మవారి దేవాలయాన్ని రాతి దేవాలయంగా నిర్మాణం చేయాలనేటువంటి సంకల్పంతో మేము ఉన్నాం. ఆ సంకల్పాన్ని కూడా మన భక్తులందరూ నెరవేర్చుతారనేటువంటి నమ్మకం మాకున్నది. ఇప్పుడు గుడి నిర్మాణం చేసేటప్పుడు మళ్ళీ ఆ స్వామీజీ వారు మళ్ళీ వస్తా అన్నారా? లేదు అంటే ఈ నిర్మాణం ఎవరి చేతుల మీదుగా నిర్వహిస్తారు? ప్రస్తుతానికి ఏంటంటే ఇప్పుడు అమ్మవారిని తీసినటువంటి రోజు నుంచి మొదలుకుంటే ఇప్పటి వరకు కూడా నా ఆధ్వర్యంలోనే, మా కమిటీ వాళ్ళ ఆధ్వర్యంలో, మా శిష్యుల యొక్క ఆధ్వర్యంలో జరుగుతున్నది. అంటే చివరిగా ఆయన గారు కారెక్కేటప్పుడు ఒక మాట అడిగాము, స్వామి మీరు దగ్గరుండి విగ్రహాన్ని తీపిస్తే మాకు నమ్మకం అనేది కూడా పూర్తిగా ఉండు కదా. ఎందుకంటే మీరు వెళ్తున్నారు కాబట్టి ఆ విగ్రహం వెళ్తుందా వెళ్ళదో మాకు ఒకటి అనుమానం పెట్టి వెళ్ళారు. అంటే లేదంటే నేను దేవాలయం పూర్తయిన తర్వాత, ఇక మహాపుణ్యక్షేత్రంగా అయిన తర్వాత నేను అప్పుడు వచ్చి నేనే దర్శనం చేసుకుంటానని చెప్పేసి ఆయన గారు చెప్పడం జరిగింది. ఆయన గారి యొక్క అడ్రస్ కోసం కూడా, ఫోన్ నెంబర్ కోసం కూడా మేము వెతుకుతున్నాం. ఒకవేళ దొరికితే మాత్రం తప్పకుండా ఈ శంకుస్థాపనకు కానీ లేదా దేవాలయ ప్రతిష్టాపనకు కానీ ఆ మహానుభావులందరినీ కూడా ఆహ్వానిద్దాం అనేటువంటి ఆలోచనలో ఉన్నాం. ఓకే. అయితే దేవతలు వెలిసేటప్పుడు స్వయంగా వారే అంటే వెలుస్తారు కానీ ఇలాంటి వాళ్ళు చెప్తే అంటే ఇదేదో పెట్టినట్టు వాళ్ళు స్వయంగా ఇక్కడికే వచ్చి తీశారని కొంతమంది అలిగేషన్ చేస్తున్నారు బయట. దాని గురించి మీరేమంటారు? ఇప్పుడు స్వయంభూ అనేటువంటిది ఏంటంటే కొన్ని ప్రకృతి పరంగా ఏర్పడినటువంటి వృక్షాలకు కానీ, రాతులకు కానీ అనేటువంటి కొన్ని శిల్పాలు కూడా ఉంటాయి. దాంట్లో అభ్యంతరం ఏం లేదు అడిగినటువంటి ప్రశ్నకు. కానీ ఇక్కడ ఏంటంటే మనం ఏదో భూమిని తవ్వుతున్నప్పుడు కానీ, లేదా పొలం పనులు చేసేటప్పుడు కానీ, ఏదన్నా ఇల్లు కట్టుకునేటప్పుడు అక్కడ పూర్వకాలం గిట్ట ఏమైనా దేవాలయాలు ఉండడం కానీ, అటువంటి సందర్భంలో
వెళ్ళినటువంటి విగ్రహాలను మామూలుగా తీసేసి ప్రతిష్టాపన కార్యక్రమం అనేటువంటిది చేస్తూ చాలా మంది దానికి స్వయంభూ అని పెడుతుంటారు. మేము దీనికి స్వయంభూ అని పెట్టడానికి గల కారణం ఏంటంటే, మహానుభావులు ఆ యోగులు సన్యాసులు వచ్చి వారే స్వయంగా ఇక్కడ అమ్మవారు వెలిశారు అని చెప్పడం చేతనే ఆ తల్లికి మేము స్వయంభూ అనేటువంటి నామకరణం చేసామే తప్ప ఇక్కడ అయ్యో ఆ తల్లి విగ్రహం మేము కావాల్చుకొని తవ్వి తీసినటువంటి విగ్రహం కాదు. ఎందుకంటే ఆ అవసరాలు కూడా ఇక్కడ ఎవరికి కూడా లేవు. ఎందుకోసం అంటే ఇది ప్రైవేట్ స్థలం ఒకటి. రెండవది ఏంటంటే ఆ స్థల యజమాని గారితో కూడా మేము చెప్పాము, ఏమండి మీరు ఇక్కడ విగ్రహం వెళ్ళాలి కదా, స్థలాన్ని మీరు ఊరికే ఇవ్వాల్సినటువంటి అవసరం కూడా మాకు లేదండి, మీరు ఇస్తేనేమో దాతగా ఉండండి, శాశ్వత దాతగా, దానికి మాకు అభ్యంతరం లేదు. ఒకవేళ లేకపోతే మీరు ఎంతైతే మీరు కోరుకుంటారో ధనాన్ని, ఆ ధనాన్ని మేము మీకు ఇచ్చేనా సరే ఈ స్థలాన్ని మేము తీసుకుంటాం అనేటువంటి ఆలోచనతో ఉన్నాం. ఇక ఎప్పటి విగ్రహం, ఏ కాలం నాటి విగ్రహం, ఇది ఎట్లా వచ్చేది అనేటువంటిది అది దైవ సంకల్పమే తప్ప మనం మానవ మాత్రం అది, ఎందుకంటే అమ్మవారు వెలిసాది కాబట్టి ఆ తల్లిని మనం వక్రీకరించి మాట్లాడడం కానీ అనుమానించి మాట్లాడేటువంటి అంత స్తోమత కానీ అర్హత కానీ మానవులైనటువంటి మనకు లేదు. అలా మాట్లాడడం అనేటువంటి కూడా భావ్యం కాదు. అయితే ఇప్పుడు గుడి నిర్మాణం చేసేటప్పుడు కానీ లేదు అంటే భక్తులు అంటే రాను రోజులలో తాకిడి ఎక్కువ అవుతుంది, అంటే భక్తులు వచ్చే సందర్భాలు ఎక్కువ ఉన్నాయి. సో మరి దీన్ని ఎక్స్టెండ్ అంటే ఇంకా వెనుక ఉన్నటువంటి జాగాలు కానీ అవి తీసుకునే ప్రయత్నం ఏమన్నా చేస్తున్నారా, అంటే వారితో మాట్లాడే ప్రయత్నం? వాస్తవికంగా ఏంటంటే ఇప్పుడు మనకు ఆగమశాస్త్ర ప్రకారం దేవాలయం అనేటువంటిది నిర్మాణం చేసేటప్పుడు ఆ దేవాలయానికి పక్కన ఒక 100 మీటర్ల దూరంలో ఎటువంటి నివాసాలు కానీ ఇవి కానీ ఉండకూడదు అంటారు. అంటే కొన్ని దేవాలయాలు కొన్ని ఆగమశాస్త్ర ప్రకారం రూల్స్ ఉన్నాయి. కానీ ఇక్కడ ఏంటంటే అమ్మవారి శక్తి దేవాలయం కాబట్టి అమ్మవారికి సంబంధించినటువంటి పక్కన స్థలం కానీ వెనకాల స్థలం కానీ ముందు స్థలంలో కానీ వాస్తు ప్రకారంగా ఆగమశాస్త్ర ప్రకారం కూడా వాళ్ళ నివాస యోగ్యమైనటువంటి కావు అక్కడ. అది ఎవరినైనా ఏ పండితులైనా చెప్తారు వాళ్ళు, కొంత పరిమాణం వరకు మనకు నివాసం ఉండద్దు అని చెప్పేసి. కాబట్టి ఏంటంటే అట్లా కూడా మేము ఈ స్థలాన్ని ఏం చేస్తున్నామంటే ఆ యజమానుల వాళ్ళతో కూడా మాట్లాడుతున్నాం మేము, అయ్యా మీరు కూడా మాకేం దానంగా ఇవ్వాల్సిన అవసరం ఏం లేదు, ఎందుకంటే అందరు భక్తుల సహకారంతో వచ్చినటువంటి దాంతో స్థలాన్ని కూడా ఉందాం అనుకుంటాం. లేదు వాళ్ళ ప్రేమతో అమ్మవారి పైన భక్తితోని మేము కూడా మా స్థలాన్ని దేవాలయానికి ఇద్దాము అని అంటే మాత్రం ఖచ్చితంగా ఇప్పుడు ఉన్నటువంటి స్థలం ఒక 5 గుంటల స్థలం మాత్రమే ఉన్నది. మీరు అన్నట్టు ఏంటంటే వేలాది మంది భక్తులు వస్తున్నారు. ఇప్పుడు చూడండి, దాదాపు ఇప్పటి వరకు అయితే 1,60,000 పైన ఇప్పటి వరకు అమ్మవారిని దర్శించుకున్నారు. గొప్ప విషయం. అంటే ఈ ఉన్నటువంటి 28 రోజుల్లో ఇక్కడ కూడా ఏంటంటే వచ్చేటువంటి భక్తులకు ఇబ్బంది కలగకుండా కూడా నిత్యం ఏంటంటే దాదాపుగా ఒక 15 నుంచి 20 కిలోల వరకు ప్రసాదాన్ని కూడా మేము తయారు చేయించి ఉచితంగానే పంపిణీ చేస్తున్నాం. ఈ ప్రసాద పంపిణీ కూడా భవిష్యత్తులో కూడా ఏంటంటే ఉచిత పంపిణీ విధానంలో వెళ్దామని అనుకుంటాం. కాబట్టి ఇవన్నింటి అవసరాలకు ఈ స్థలం సరిపోదు ఖచ్చితంగా. కాబట్టి ఏంటంటే పక్క ఉన్నటువంటి స్థలం కానీ వెనకాల ఉన్నటువంటి స్థలం కానీ ఆ యజమానులతో వాళ్ళతో మాట్లాడి వాళ్ళు ఒప్పుకుంటే ఖచ్చితంగా స్థలాన్ని తీసుకొని అమ్మవారి దేవాలయాన్ని మహావైభవంగా నిర్మిద్దామని చెప్పేసి ఆలోచనలో ఉన్నాం. అయితే గురువు గారు ఇలాంటి గుడి కట్టేటప్పుడు కానీ లేదు అంటే మనం ఇంకేదన్నా పని చేసేటప్పుడు కానీ ఖచ్చితంగా గవర్నమెంట్ సహాయం కానీ కోరుతూ ఉంటాము. సో మీరు ఏమైనా ప్రయత్నం చేశారా అలాంటిది? అంటే ఇప్పటి వరకు మేము ఆ ప్రయత్నం అనేటువంటిది ఏం చేయలేదండి. ఎందుకంటే పెట్టిండే ఇప్పుడు విత్తు, అది అమ్మవారి ప్రసాదించేది. అది కాస్త ఏంటంటే మొలకెత్తి కొంచెం చెట్టుగా ఉండి దానికి రక్షణ కల్పించేంత వరకు మహావృక్షం అయిన తర్వాత అది అందరికీ ఎందుతుంది అనేటువంటిది ఒకటి మీకు తెలుసు నానుడి. కాబట్టి ఇక్కడ ఏంటంటే ఇప్పుడు మాకు ఇది స్థలం ఏంటి నిర్ణయము, పక్కన స్థలం ఏంటి నిర్ణయము, దేవాలయాన్ని ఎలా ముందుకు తీసుకెళ్లేటువంటి ఆలోచనతో ఇప్పుడుకున్నాం. అయితే పూర్తి స్థలం మేము ఆలోచన చేసుకోలేకపోతాం, ఎందుకంటే రోజు కొన్ని వేలాది మంది భక్తులు వచ్చేసరికి వాళ్ళ ఏర్పాట్లు చూడమే మాకు సరిపోతుంది. ఉన్నటువంటి మా కమిటీ సభ్యులకు కానీ మా గ్రామస్తులకు ఇబ్బందిగా మారుతుంది. కాబట్టి ఏంటంటే ఖచ్చితంగా ఇప్పటి వరకైతే మాకు ప్రభుత్వం తరపు నుంచి కూడా మాకు ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ తరపు నుంచి కావచ్చు, మా అక్కడ ఉన్నటువంటి ఎంఆర్ఓ గారి తరపు నుంచి కావచ్చు, మా స్థానిక ఎమ్మెల్యే గారి తరపు నుంచి కావచ్చు, మాకున్నటువంటి ఇక్కడ రాజకీయ నాయకుల తరపు నుంచి కూడా ప్రత్యేకంగా వాళ్ళు మాకు సహాయాన్ని అందిస్తూ ఉన్నారు. వాళ్ళ అందుబాటులో ఒకవేళ ఉన్నా లేకున్నా కూడా వాళ్ళ తరపున వాళ్ళు మాకు సహాయాలు అందిస్తూ ఉన్నారు. భవిష్యత్తులో కూడా ఏంటంటే ఈ దేవాలయం అనేటువంటిది అధికంగా అభివృద్ధి చెందినప్పుడు అప్పుడు మేము ఆలోచన అనేటువంటి చేస్తాం. ఖచ్చితంగా ప్రభుత్వాన్ని సహాయాన్ని కోరుతాం, ఎప్పుడు కోరుతూ ఉంటాం ప్రభుత్వాన్ని, ఎందుకంటే ప్రభుత్వాన్ని కాదని మనం ఏం చేయలేము కూడా, ఎందుకంటే వాళ్ళ సహాయ సహకారం ఉంటేనే అమ్మవారు అనేటువంటి దేవాలయం అభివృద్ధి చెందుతుంది. ఇంకా వాళ్ళను మేము అధికారికంగా సహాయం అడగాలంటే కొంచెం సమయం పడుతుంది మాకు. ఓకే. అయితే గురువు గారు మొత్తం ఇప్పుడు మనం పనులన్నీ పూర్తి చేసిన తర్వాత సడన్ గా ఇప్పుడు గవర్నమెంట్ ఆధీనంలోకి తీసుకెళ్ళింది అనుకో, అప్పుడు మీరు ఎలాంటి చర్యలు తీసుకుంటారు? అంటే మేము ఆల్రెడీ ఏంటంటే దీన్ని
విజయదుర్గ దేవాలయ ట్రస్ట్ అని చెప్పేసి స్వయంభూ విజయదుర్గ దేవాలయ ట్రస్ట్ మేము చేయించామండి. ఓకే. మొన్న 1 తారీఖు రోజునే మేము రిజిస్ట్రేషన్ చేయించడం జరిగింది. ఓకే. కాబట్టి ఏంటంటే వీలైనంత వరకు మా శాయశక్తులున్నంత వరకు దీన్ని మేము మోస్తాం. ఓకే. ఎందుకంటే అమ్మవారు మాకు వరంగా ఇచ్చారు, అవునవును. అది మేము అదృష్టంగా భావిస్తున్నాం. ఉమ్. ఈ అదృష్టాన్ని ఏంటంటే ఇప్పుడు ఏదో స్వార్థం కోసం ఆలోచన భావన ఇక్కడ మా గ్రామస్తులకు కానీ ఇక్కడ ఉన్నటువంటి మా కమిటీలకు కానీ ఎవరికి లేదు. ఓకే. ఎందుకోసం అంటే ట్రస్ట్ అనేది పెడితే మీకు తెలుసు ట్రస్ట్ గురించి. అవును. ఇందులో వచ్చేటువంటి ప్రతి ఒక్క రూపాయి అమ్మవారి సేవకే వినియోగించబడాలి. ఓకే. అమ్మవారి భక్తులకు అన్ని రకాలుగా సౌకర్యాలు కల్పించాలి. రేపు భవిష్యత్తు రోజుల్లో కూడా అన్ని రకాలైనటువంటి సేవలు మేము అందించాలనేటువంటి సంకల్పంతో మేము ఈ ట్రస్ట్ను ప్రారంభం చేశాం. కాబట్టి ఒకవేళ మా వల్ల కాకపోతే అప్పుడు మేము ప్రభుత్వాన్ని సహాయం కోరి వాళ్ళకు అప్పగించే ప్రయత్నాన్ని మేము చేస్తాము. ఇప్పుడైతే ఆలోచన అనేటువంటిది మాకేం లేదండి, ఎందుకంటే మేము కొంచెం సేవ చేసుకోవాలిగా మా అమ్మవారికి. అవునా, ఖచ్చితంగా. అయితే ఇంకోటి గురువు గారు, ఇక్కడ ఇప్పుడు అమ్మవారు వెలిసిన సందర్భంగా కొబ్బరికాయలు కావచ్చు, లేదు అంటే క్యూ లైన్లో రావడానికి టికెట్స్ కానీ, ఇవన్నీ నిర్ణయించే అధికారం అంటే మీరు ప్రధాన అర్చకులుగా ఇక్కడ ఉన్నారు, సో మీరే నిర్ణయిస్తారా, లేదు అంటే మీకు ఏమన్నా కమిటీస్ సభ్యులు తీసుకున్న నిర్ణయం మీద మీరు కట్టుబడి ఉంటారా? మా సంకల్పం ఒకటేనండి, ఎందుకంటే ప్రతి భక్తునికి అమ్మవారి దర్శనం అనేటువంటిది మనకు ఉచితంగా ఉండాలి. ఇప్పుడు చూడండి, ముస్లిమ్స్ వాళ్ళకు దేవాలయాలకు వెళ్ళినప్పుడు వాళ్ళ గుడిలోకి వెళ్ళినప్పుడు ఎటువంటి టోకెన్లు టికెట్స్ ఉండవు. క్రిస్టియన్స్ కూడా వాళ్ళ దేవాలయాలకు వెళ్ళినప్పుడు ఎటువంటి టోకెన్ టికెట్స్ కూడా ఉండవు. ఇక్కడ కూడా మా అమ్మవారి దేవాలయం కానీ మా హిందూ సాంప్రదాయంలో ఉన్నటువంటి దేవాలయాలు కూడా అదే పద్ధతిలో ఉంటుంది, కల్పిస్తుంటారు భవిష్యత్తులో, నాకు తెలుసు. అదే విధంగా మా దగ్గర మాత్రం మేము ఏమనుకుంటున్నామంటే ఎటువంటి టోకెన్స్ అనేటువంటి మేము పెట్టదలుచుకోలేదు. ఎందుకంటే ప్రతి ఒక్కరూ ధర్మ దర్శనమే చేసుకోవాలి. ఎందుకంటే వాళ్ళు ఎక్కడి నుంచో పాపం శ్రమపడి అమ్మని వస్తున్నప్పుడు దానికి వచ్చేటువంటి వాళ్ళకు మేము టికెట్ పెట్టడం అనేటువంటి కరెక్ట్ కాదు. భగవంతుని చూడడానికి ఏ టికెట్ అవసరం అండి? ఎవరి పర్మిషన్ అవసరం అండి? ఎవరి పర్మిషన్ అవసరం లేదు, ఎవరైనా దర్శించుకోవచ్చు. ఇక కొబ్బరికాయలు కొట్టడానికి కొనుక్కున్నది వాళ్ళు, అమ్మవారికి దండం పెట్టేది వాళ్ళు, కొట్టేది వాళ్ళు. అక్కడ మధ్యలో ఏంది అమ్మవారు, అక్కడ ఉన్న రాయి కొట్టడానికి, అంతే. మధ్యలో మేమెవరు? కాబట్టి ఇటువంటి ఆలోచనలు ఏం లేవు, భవిష్యత్తులో కూడా మాకుండవు. అయితే ఇంకోటి గురువు గారు, మామూలుగా ఇప్పుడు దక్షిణ కోసం మీరు సహాయం కోరుతూ ఉంటారు, అంటే మామూలుగా హారతి ఇచ్చేటప్పుడు కానీ, లేదంటే హుండీ లాంటిది ఏమన్నా పెట్టే ప్రయత్నం ఏమన్నా చేస్తున్నారా? ఖచ్చితంగా అండి. ఇప్పుడు మామూలుగా ఏంటంటే ఏ దేవాలయంలోనైనా సరే హుండీ అనేటువంటి ఒకటి ఉంటుంది. ఇక్కడ మాకు కూడా ఏం చేసామంటే మేము కూడా హుండీని పెట్టాం. ఈ హుండీలో వచ్చినటువంటి ఆదాయం కానీ, రెండవది ప్రస్తుతానికి నిత్య ప్రసాదానికి ఇచ్చేటువంటి డబ్బులు కానీ ఏవి దేనికోసం వస్తున్నాయో మేము దానికోసం వినియోగిస్తున్నాం. ఇప్పుడు నిత్య ప్రసాదానికి అనేటువంటిది భక్తులు ఇచ్చినటువంటి డబ్బు సరిపోదు. ఎందుకోసం అంటే రోజు కొన్ని వేలాది మంది భక్తులు వస్తున్నారు, వాళ్ళకు నిత్య ప్రసాదం చేయాలన్నా, ఇప్పుడు ఇవన్నీ ఏర్పాట్లు చేయాలన్నా కూడా ఇప్పటి వరకు మేము ప్రభుత్వాన్ని, మీరు అన్నారు ప్రశ్న, ప్రభుత్వాన్ని సహాయం కోరుతాను అంటే కోరుతాము, దాంట్లో సందేహమే లేదు. కానీ అప్పటి వరకైతే మేము కొన్ని సౌకర్యాలు అంటూ నెరవేర్చాలంటే ఇప్పుడు మా దగ్గర ఉన్నటువంటి డబ్బు కావచ్చు, రెండవది ఏంటంటే భక్తులు ఇచ్చినటువంటి విరాళాలు కావచ్చు, వాటిని తీసుకొని వాళ్ళ సౌకర్యాల కోసం మేము ఉపయోగిస్తున్నాం తప్ప ఇక్కడ ఎవరి స్వార్థం కోసం అనేటువంటిది ఉపయోగించడం జరగట్లేదు. గురువుగారు, మీరు ఇంతకుముందు ఒక దేవాలయాల్లో ప్రధాన అర్చకులుగా ఉన్నారు, మళ్ళీ ఇక్కడికి వచ్చి ఇక్కడనే అంటే పూర్తిగా ఇక్కడనే ఉంటారా, లేదు అంటే ఇక్కడ మీరే ఉంటారా? ఇక్కడ ఎవరినైనా ఏర్పాటు చేసే ప్రయత్నం ఏమైనా చేస్తున్నారా? వాస్తవికంగా ఏంటంటే మాకు ఇంతవరకు కూడా ఏ దేవాలయం అనేటువంటిది లేదు. ఓకే. మాకు వేద పాఠశాల ఉన్నది, మాకు గాయత్రి విశ్వకర్మ శారదా పీఠం ఉన్న నాన్నగారి పీఠాధిపతులు. కాబట్టి మేము ఉచితంగానే వేద విద్య నేర్పిస్తున్నాం. ఇప్పటి వరకు కొన్ని వందలాది వేలాది దాటారు, దాదాపు ఒక 1000-2000 మంది అయ్యారు. ఈ 2000 మంది పైన ఉన్నటువంటి శిష్యులకు ఉచితంగా భోజన వసతి కల్పిస్తూ, ఎటువంటి ప్రభుత్వ సహాయ సహకారం లేకుండా మేము స్వతహాగానే వాళ్ళకు విద్య నేర్పిస్తూ వాళ్ళందరికీ జీవనోపాధిని మేము కల్పించాం. కాబట్టి ఇంతవరకు ఆయా ప్రాంతాలకు, ఆయా రాష్ట్రాలకు వెళ్ళి కార్యక్రమాలు చేస్తున్నామే తప్ప ప్రత్యేకించి ఒక దేవాలయం అనేటువంటి నిర్ణయం లేదు, దేవాలయం నిర్మించుకోలేదు, ఇక్కడ చేయడం అనేటువంటి లేదు. ఎందుకంటే మా దగ్గర నేర్చుకున్న పిల్లలే దేవాలయాల్లో ప్రధాన అర్చకులుగా ఉంటున్నారు. కాబట్టి ఇప్పుడు అమ్మ మాకు ఆ అదృష్టాన్ని కల్పించాలి. నేను ఒక రకంగా ఏంటంటే చాలా సంతోషంగా అనుకుంటున్నా. ఎందుకోసం అంటే ఇన్ని రోజులు విద్య నేర్పించేటువంటి విధానంలో మేము ఉన్నాం, కార్యక్రమాలకు ఆయా రాష్ట్రాలకు ప్రాంతాలకు వెళ్ళాం. కానీ ఇప్పుడు అమ్మ దగ్గరనే సేవ చేసుకునేటువంటి భాగ్యాన్ని మాకు కల్పించిందని చెప్పేసి మేము ప్రత్యేకించి మాకు దేవాలయం అంటే వేరేం లేవాలి. అయితే ఇంకొకటి, ఇప్పుడు మీ శిష్యులు ఎవరైతే ఉంటారో వాళ్ళకు ఏమన్నా పారితోషికం అంటే మామూలుగా నెలకు జీతం కానీ, లేదు అంటే
ఎందుకంటే ఉచిత సేవ చేయడానికి కొంచెం సమయం కేటాయించవచ్చు, కానీ రోజు మొత్తం కేటాయించాలంటే కొన్ని సమస్యలు ఉంటాయి. సో దాని గురించి ఏమన్నా ఆలోచన చేశారా? ఇప్పుడు ప్రధాన అర్చకుడిగా ఉన్నటువంటి నేను ఇప్పుడు ఇది నా గ్రామం కాబట్టి, ఓకే. మా ఊర్లో అమ్మవారు వెలిసాది కాబట్టి ఓకే. నేను ఎటువంటి జీతాన్ని కానీ ఏది కానీ నేను ఆశించడం లేదు. ఎందుకంటే అమ్మ నాకు కార్యక్రమాల రూపంలో కానీ నాకు వచ్చేటువంటి పాండిత్యంతో నాకు అమ్మవారు ఇంతవరకు నాకు జీవనోపాధిని ఇచ్చేది, అలాగే కొనసాగుతూ ఉంటుంది. కానీ ఇక్కడ ఉన్నటువంటి పురోహితులు ఏంటంటే వచ్చేటువంటి వేల మంది భక్తులకు మాకు పురోహితులు సరిపోవట్లేదు. అంటే అంతవరకు ఇద్దరినే పెట్టాం. ఇప్పుడు ఎట్లా ఉందంటే ఉదయం 6 నుంచి మొదలుకుంటే మళ్ళీ మధ్యాహ్నం 1 గంట వరకు ఒక ఇద్దరు పురోహితులు ఉంటున్నారు. మళ్ళీ 1 గంట నుంచి రాత్రి 8 గంటల వరకు ఇద్దరు పురోహితులు ఉంటున్నారు. అంటే ఒక్కొక్కరు ఇక్కడ 6-7 గంటల పాటు వాళ్ళు నిల్చొనే పాపం వాళ్ళు చేయాల్సి వస్తుంది తమ యొక్క వృత్తి ధర్మాన్ని. అటువంటి క్రమంలో ఏంటంటే 1 రోజు 2 రోజులు అంటే ఎవరైనా సరే మనకు సహకరించడానికి ముందుకు వస్తారు, అది ఏ వ్యక్తి అయినా సరే. కానీ శాశ్వతంగా ఉండి అమ్మవారికి సేవ చేయాలంటే వాళ్ళకంటూ కుటుంబం ఉంటుంది, వాళ్ళకంటూ బాధ్యతలు ఉంటాయి కాబట్టి వాటిని కూడా మేము గమనించాలి. కాబట్టి మేము భక్తులు ఇచ్చినటువంటి ఈ ఉండిలో వేసేటువంటి కానుకలు ఏవైతే ఉన్నాయో వాటిని ఉపయోగించి ఇక్కడ అవసరాలకు కానీ, తర్వాత ఇక్కడ ఉన్నటువంటి పురోహితులకు జీతభత్యాలు కానీ, ఇక్కడ కొంతమంది పిల్లలు మనకు టెంపరీగా మనకు వర్క్ చేయడానికి ఉన్నారు, వాళ్ళకు సంబంధించినటువంటి జీతభత్యాలు కానీ అందులో నుంచి మేము కల్పించడం జరుగుతుంది ప్రస్తుతం ఉన్నటువంటి 20 రోజులలో. ఓకే. ఓకే. అయితే గురువు గారు, దీనికి ఏమన్నా సమయం సందర్భం ఉందా? అంటే పొద్దున ఎన్నిటికి స్టార్ట్ అవుతుంది, రాత్రి ఎన్నిటికి ఎండ్ అవుతుంది? ఇప్పుడు మామూలుగా దేవాలయాల్లో అయితే ఉదయం 5 గంటల నుంచి మొదలుకుంటే 10 గంటల వరకు 11 గంటల వరకు ఉంటుంది. మళ్ళీ సాయంత్రం 6 నుంచి రాత్రి 8 గంటల వరకు కొన్ని దేవాలయాలు ఉంటాయి. కానీ ఇక్కడ మా పరిస్థితి ఎట్లా ఉందంటే ఉదయం నుంచి రాత్రి వరకు కంటిన్యూగా భక్తులైనటువంటి రాక ఉంది కాబట్టి దాని క్రమంలో ఏం చేసామంటే ఉదయం మనకు 6 గంటల నుంచి మొదలుకుంటే రాత్రి 8 గంటల వరకు కూడా దర్శనాన్ని మేము ఇస్తున్నాం. సమయం అనేటువంటి ప్రత్యేకించి నిలిపివేత అనేటువంటి ఏం లేదండి. ఎందుకోసం అంటే మీకు చెప్తాను, ఇంతకుముందు 4 పురోహితులు ఏర్పాటు చేసామని చెప్పేసి. అయితే ప్రత్యేకించి ఏంటంటే మాకు మంగళవారం రోజు, శుక్రవారం రోజు మాత్రం అమ్మవారికి అభిషేక కార్యక్రమాలు, సహస్రనామ కుంకుమార్చనలు ఇటువంటి ఉంటాయి కాబట్టి ఆ రోజు భక్తుల తాకిడి ఎక్కువ ఉండడం వల్ల ఏం చేస్తున్నామంటే ఉన్న పురోహితులు కూడా పాపం వాళ్ళు కూడా ఏది చేసినా ఎవరు చేసినా భోజనం కోసమే కాబట్టి వాళ్ళు ఆరోగ్యంగా ఉంటేనే అమ్మవారు సేవ చేయగలుగుతారు, వచ్చినటువంటి భక్తులను వాళ్ళకు కోరికలను వినగలుగుతారు, అమ్మవారికి తెలియజేయగలుగుతారు. కాబట్టి మధ్యలో మాత్రం ఏం చేస్తున్నామంటే ఒక 30 నిమిషాలు 1 గంట నుంచి 1 గంట 30 నిమిషాల వరకు బ్రేక్ టైం అనేటువంటిది ఇస్తున్నాము. మిగతా సమయంలో మాత్రం దర్శనం అనేటువంటి యథావిధిగా మాకు కొనసాగుతూ ఉంటుంది. అంటే భక్తుల తాకిడి ఎంతైనా కూడా అదే సమయం కేటాయిస్తారా? లేదు అంటే భక్తులు వచ్చేదాన్ని బట్టి ఏమన్నా సమయ పాలన ఏమన్నా చేంజెస్ ఉంటాయా? అంటే భక్తులు వచ్చేటువంటి దాని విధానం అంటే ఇప్పుడు ఏదంటే ఇప్పటి వరకు అయితే తగ్గడం లేదు, భక్తులు వేలాది సంఖ్యలో వస్తున్నారు. మళ్ళీ ఏంటంటే ఇప్పుడు సంక్రాంతి హాలిడేస్, దీని సందర్భంలో ఏంటంటే ఇప్పుడు మాకు గత నిన్నటి నుంచి కూడా క్రౌడ్ క్రమక్రమంగా పెరుగుతుంది మాకు భక్తుల తాకిడి. కాబట్టి ఏంటంటే ఎవరు ఎంత సమయంగా వచ్చినా రాకున్నా ఓపికతోని వాళ్ళకు కొన్ని సందర్భాల్లో ఎట్లా అవుతుందంటే అమ్మవారికి సంబంధించిన దర్శనం నిలిపేసిన రాత్రి కూడా కొంతమంది పాపం ఎక్కడెక్కడ రాష్ట్రాల నుంచి కొన్ని జిల్లాల నుంచి రాత్రి 8-9 ప్రాంతాలు కూడా వస్తున్నారు. వాళ్ళ కోసం కూడా ఏంటంటే ఇంటికి వెళ్ళకుండా 9 గంటల వరకు ఇక్కడే ఉండి వచ్చినా కూడా ఏం చేస్తున్నాం అంటే అమ్మవారికి పక్క నుంచి దర్శనం చేపించి వాళ్ళకు తీర్థప్రసాదాలు ఇచ్చి పంపిస్తున్నాం. ప్రత్యేకించి సమయం అంటే ఏం నిర్ణయం చేయలేదు. మళ్ళీ ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడు మనకు గుప్త నవరాత్రులు ప్రారంభం అవుతున్నాయి మాఘమాసంలో. కాబట్టి మొట్టమొదటిగా మా అమ్మవారి సమక్షంలో సన్నిధానంలో మొదటిసారిగా రాజశ్యామల మహాయాగాన్ని, ఈ రాజశ్యామల నవరాత్రులను మేము 19వ తారీఖు నుంచి మొదలుకుంటే 27 వరకు మేము ప్రారంభం చేస్తున్నాం. ఆ కార్యక్రమం జరుగుతుంది. మీరే దగ్గరుండి అన్ని కార్యక్రమాలు, ప్రధాన అర్చకులు నేనే ఉంటారు, మా శిష్యులు ఉండేసేసి ఇంకాస్త కొంతమంది పురోహితులు కూడా వస్తారు. వాళ్ళ ఆధ్వర్యంలో భక్తులందరినీ కూడా మమేకం చేస్తూ అందరూ అక్కడ సామూహికంగా పాల్గొనేటువంటి విధానంలో మేము ఇక్కడ 9 రోజులు ఆ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ గురువు గారు, మాకు సమయం కేటాయించినందుకు.